మీ ఇంట్లో న్యూబార్న్ బేబీ ఉందా? మీకు ఈ మధ్య డెలివరీ అయిందా? మీ న్యూబార్న్ ని ఎలా కేర్ తీసుకోవాలో అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? మీ న్యూబార్న్ కేర్ కోసం అవసరమైన ప్రతి హెల్త్ టిప్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గ్రేస్, పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్. బేబీ పుట్టిన వెంటనే ఆ బేబీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇబ్బందులు రాకుండా ఎలా చూసుకోవాలి, బేబీకి స్నానం ఎప్పటి నుంచి చేయించాలి, మసాజ్ చేయొచ్చా, నూనె రాయొచ్చా, ఏ ఆయిల్తో మసాజ్ చేయాలి, బేబీకి బలం కోసం ఏదైనా మందులు వాడాలా, బేబీకి సూదులు ఏమైనా వేయించాలా, వ్యాక్సిన్స్ ఏమైనా వేయించాలా, ఏ సోప్ వాడాలి, ఏ పౌడర్ వాడాలి, కాటుక పెట్టచ్చా, సాంబ్రాణి పొగ వేయచ్చా, పాలు ఎలా ఇవ్వాలి, పాలు సరిపోతున్నాయో లేదో ఎలా తెలుసుకోవాలి, సరిపోకపోతే ఆవు పాలు ఇవ్వాలా, ఫార్ములా ఇవ్వాలా, ఇలాంటి డౌట్సే మీకు కూడా ఉన్నాయి కదా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. 9 నెలలు ఎంతో వెచ్చని తల్లి గర్భంలో ఉన్న ఆ బేబీకి పుట్టగానే అవసరమైనది వెచ్చగా ఉండటం. బేబీ చల్లగా ఉందా వెచ్చగా ఉందా అని తెలుసుకోవాలంటే మన చేతి వెనక భాగం ఈ డార్సంతో బేబీ ఫీట్ ని టచ్ చేసి బేబీ అబ్డామిన్ ని టచ్ చేసినప్పుడు రెండు సమానంగా వెచ్చగా ఉంటే బేబీ టెంపరేచర్ నార్మల్ గా ఉన్నట్టు, అరిచేతులు అరికాళ్ళు చల్లగా ఉంటే బేబీ కోల్డ్ స్ట్రెస్ లో ఉన్నట్టు, పొట్ట భాగం కూడా చల్లగా ఉంటే బేబీ హైపోథెర్మియాలోకి వెళ్ళిపోయినట్టు. బేబీకి ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలంటే ఎక్కువగా థిక్గా ఉన్న గుడ్డల్లో వేసి చుట్టేయటం కాదు, లేయర్స్ గా బేబీని మనము ర్యాప్ చేసుకోవాలి. లోపల ఒక కాటన్ వేసామనుకోండి, దాని మీద ఇంకొక లేయర్ స్వెటర్ లాంటిది వేయడం, అవసరమైతే దాని మీద ఒక ఉలెన్ దాంతో కానీ సాఫ్ట్ కాటన్ దాంతో కానీ ర్యాప్ చేయడం. సీజన్ని బట్టి, బేబీ ఉన్న పరిస్థితిని బట్టి, బేబీ వెయిట్ ని బట్టి కూడా ఈ టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. ఈ వెచ్చగా ఉండడం కోసమే మనము ముఖ్యంగా పాటించాల్సింది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్. అంటే బేబీ పుట్టిన వెంటనే బేబీని తీసుకెళ్లి వార్మర్ కింద పెట్టేయడం, సపరేట్గా పడుకోబెట్టడం అలాంటివి చేయకుండా డెలివరీ అయిన బేబీని వెంటనే తల్లి చర్మానికి ఆనుకొని ఉండేలాగా తల్లి పొట్ట మీద పెట్టాలి. అలాంటప్పుడే తల్లి నుంచి అప్పుడే వేరైపోయిన ఆ బిడ్డ ఇంకా తల్లితోనే ఉన్నట్టు కంఫర్ట్ గా ఫీల్ అవుతుంది. హైపోథెర్మియాలోకి అంటే చల్లదనంలోకి వెళ్ళిపోకుండా ఉంటుంది. యూటరస్ కంట్రాక్ట్ అవ్వడానికి, తల్లి పాల ఉత్పత్తికి కూడా మంచి సిగ్నల్స్ వెళ్తాయి. వీలైనంత వరకు కూడా తల్లి బిడ్డ ఒకే దగ్గరగా ఉండాలి, పక్క పక్కనే ఉండాలి, స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లో ఉండాలి. అనవసరంగా తల్లిని బిడ్డని వేరుగా పడుకోబెట్టడం, వేరు రూముల్లో ఉంచటం ఇలాంటి పనులు చేయకూడదు. బేబీ వెచ్చగా లేకపోతే, బేబీకి ఒకవేళ టెంపరేచర్ తగ్గిపోతే దాన్ని మనము హైపోథెర్మియా అంటాం. హైపోథెర్మియాలోకి బేబీ వెళ్ళినప్పుడు ఆ బేబీలో క్యాలరీస్ అధికంగా యూజ్ అవ్వటం వలన హైపోగ్లైసిమియా అంటే చక్కెర లెవెల్ తగ్గిపోవటం వలన బేబీకి ఫిట్స్ కూడా రావచ్చు. అంత మాత్రమే కాకుండా బేబీ వెయిట్ లాస్ కూడా అవుతుంది. బేబీకి వెచ్చదనం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కూడా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఫాలో అయ్యారో లేదో నాకు కామెంట్స్ లో చెప్పండి. మనం ఇందాక చెప్పినట్లుగా టెంపరేచర్ ని కంపేర్ చేసుకొని ఈ లేయర్స్ ఆఫ్ క్లాత్ ని మనము మార్చుకుంటూ ఉండొచ్చు. ఎక్కువ క్లాత్స్ లో పెట్టేసినా కూడా బేబీ శరీరంలో నుంచి ఎక్కువ వేడి పుట్టడం వలన బేబీకి ఎనర్జీ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది, బేబీ బరువు తగ్గిపోయే అవకాశం ఉంటుంది, చెమట ఎక్కువగా పట్టడం వలన డీహైడ్రేషన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీని తర్వాత బేబీకి అవసరమైనవి తల్లి పాలు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బేబీకి మీరు తల్లి పాలు పట్టించాలి. సిజేరియన్ అయ్యిందనో ఇంకేదో ఇబ్బంది ఉందనో బేబీకి పాలు పట్టించడం లేట్ చేయకూడదు. తల్లి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా వీలైనంత వరకు బేబీని తల్లి రొమ్ముకు పట్టించాలి. తక్కువే వస్తాయి కదా, బేబీకి సరిపోదేమో అని భయపడి మీరు వేరే పాలు పట్టించాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా తల్లికొచ్చే ఆ పాలని మనము కొలెస్ట్రం లేదా ముర్రు పాలు అంటాం. ఇది మేలిమి బంగారం కంటే చాలా విలువైనది. ఇది మీ పిల్లలకు మీరు ఇవ్వగలిగిన మొట్టమొదటి ఆస్తి. తల్లి యొక్క ముర్రు పాలు పిండి పారేయకుండా, చిక్కగా ఉంటాయి కాబట్టి జీర్ణం కాదేమో అని భయపడకుండా వీలైనంత త్వరగా బిడ్డకి తల్లి రొమ్మును పట్టిస్తే ఆ కొలెస్ట్రం బేబీ పొట్టలోకి వెళ్ళడం ద్వారా బేబీకి అప్పుడే బయటకు వచ్చిన వెంటనే ఇన్ఫెక్షస్ ఆర్గానిజమ్స్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. అలా ఏ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడటానికి కొలెస్ట్రం హెల్ప్ అవుతుంది. ఇమ్యునోగ్లోబులిన్స్ వెళ్తాయి, బేబీ ఫ్యూచర్ హెల్త్ కి ఉపయోగపడుతుంది. బేబీకి తల్లికి బాండ్ పెరుగుతుంది, బేబీకి ఒక కంఫర్ట్ వస్తుంది. అంత మాత్రమే కాకుండా బేబీ పొట్టలో ఉన్నప్పుడు మెకోనియం లేదా మస్ట్ ఫామ్ అవుతుంది. ఈ మస్ట్ బయటికి రావడానికి కూడా ఈ కొలెస్ట్రం వెళ్ళి లాక్సేటివ్ లా కూడా పనిచేసి బేబీ పొట్ట కూడా క్లియర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు మీ బేబీకి కొలెస్ట్రం ఇచ్చారా లేదా కామెంట్స్ లో చెప్పండి.
తల్లి సిక్గా ఉన్నా, అడ్మిషన్లో ఉన్నా కూడా ఈ ముర్రుపాలను పిండి అయినా సరే బేబీ నోటికి మీరు అందించాలి. బేబీ పుట్టిన వెంటనే అందరు ఏం చేస్తారంటే శుభ్రం చేసేయాలని చెప్పి బాగా నూనె పూసేసి బాగా క్లాత్ పెట్టి గట్టిగా తుడిచేసి క్లీన్గా అయిపోయేలాగా చేస్తారు. ఇలా చేయకూడదు. బేబీ స్కిన్ మీదంతా ఒక తెల్లటి పొర ఉంటుంది. దీన్ని వర్నిక్స్ కేషియోజా అంటాము. ఈ వర్నిక్స్ కేషియోజాని వెంటనే రుద్ది తుడిచేయకూడదు. ఎందుకంటే ఈ వర్నిక్స్ కేషియోజా వలననే బేబీకి వెచ్చదనం ఉంటుంది, ఇన్ఫెక్షన్ రాకుండా బ్యారియర్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ వర్నిక్స్ కేషియోజాని మీరు రుద్ది తుడవకుండా వెట్నెస్ అంటే తడి లేకుండా మాత్రం ఒక వెచ్చని గుడ్డతో తుడిస్తే సరిపోతుంది. బేబీకి స్నానం ఎప్పటి నుంచి చేపించాలి? బొడ్డు రాలేంత వరకు కూడా ఎక్కువగా స్నానం చేపించకపోవడం మంచిది. అంతవరకు వెచ్చని క్లాత్ తో బేబీని మనము ఫాస్ట్ గా తుడిచేసుకుంటే సరిపోతుంది. బొడ్డు రాలేంత వరకు మనము ఆ బొడ్డు ఉన్న ఏరియాని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. అపరిశుభ్రమైన చేతులతో తాకడం, పసుపు పెట్టడం, పౌడర్ వేయటం ఇలాంటి పనులేవి చేయొద్దండి. నూనె రాయటం ఇలాంటివేవి మీరు చేయకూడదు. వీలైనంత వరకు కూడా ఆ బొడ్డు ఏరియాలోకి మన చెయ్యి వెళ్లకుండా చూసుకోవాలి. డైపర్ వేస్తున్నప్పుడు కూడా బొడ్డు పైకి వచ్చేయకుండా కాస్త మడత పెట్టి బొడ్డు కిందకి డైపర్ ఉండేలాగా చూసుకోవాలి. లేకపోతే ఆ బొడ్డుకి గాలి ఆడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి యూరిన్ మోషన్ కూడా కొంచెం బొడ్డు ఏరియాలో ఒకవేళ అంటుకున్నా పెద్దగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ బొడ్డు ఏరియాలో చీము కారినా, ఎర్రగా ఉన్నా, వాపుగా అనిపించినా ఇది డేంజర్ సైన్. వెంటనే మీ పీడియాట్రిషియన్ ని మీరు కన్సల్ట్ అవ్వాలి. సో బొడ్డు ఏరియాకి మనము ఏమీ టచ్ చేయకూడదు, ఎలాంటిది కూడా అప్లై చేయకూడదు. స్నానం చేపిస్తున్నప్పుడు కూడా ఒకవేళ తడైపోతే క్లీన్ క్లాత్ తో డాబ్ చేసేసి తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మీ పీడియాట్రిషియన్ సలహా మేరకు మాత్రమే యాంటీసెప్టిక్ పౌడర్ కానీ ఆయింట్మెంట్ లాంటివి కానీ వాడాలి. బేబీకి ఆయిల్ మసాజ్ చేయొచ్చా, ఏ ఆయిల్ తో మసాజ్ చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అని అడుగుతూ ఉంటారు. ఈ మసాజ్ అనేది బేబీకి చాలా అవసరం అండ్ ఇంపార్టెంట్ కూడా. కానీ మనము బొడ్డు రాలేంత వరకు వెయిట్ చేయాలి. బొడ్డు ఏరియా బాగా మానిపోయి డ్రైగా ఉన్నప్పుడు మసాజ్ మొదలు పెట్టుకోవచ్చు. అది కూడా మనకి కమర్షియల్ గా అవైలబుల్ గా ఉన్న మిక్స్డ్ ఆయిల్స్, ఫ్రేగ్రెన్స్ ఉన్న ఆయిల్స్ ని మనము యూజ్ చేయకూడదు. మంచిగా వర్జిన్ కోకోనట్ ఆయిల్ దొరికితే దానిని మనము బేబీకి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ అంటే కాళ్ళు చేతులు వేసి పీకి లాగేసి వాళ్ళు ఏదో పెద్ద యుద్ధానికి వెళ్ళిపోతున్నట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేసేలాగా ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. బేబీని ఇబ్బంది పెట్టే విధంగా చేయకూడదు. సున్నితమైన మూమెంట్స్ చేయాలి. నిదానంగా పొట్ట చుట్టూ జెంటిల్ గా సర్కిల్స్ లో చేయొచ్చు. పొట్ట పైన, కింద, సైడ్స్ భాగంలో చేయొచ్చు. కాళ్ళు చేతులు పైకి కిందకి అంటూ నిదానంగా చేయొచ్చు. కానీ ఫాస్ట్ గా చేసి ఇలా లాగి అలా లాగి ఇష్టపెట్టేస్తా బేబీ ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఇలా చేయకపోతే బేబీ ఎదగదని, ఎముకలకి బలం రాదని ఏదేదో చెప్పి భయపెట్టేసి చేస్తూ ఉంటారు. అంటే రఫ్ మూమెంట్స్ చేయకండి, జెంటిల్ గా చేయండి. బేబీ ఎస్పెషల్లీ న్యూ బార్న్ బేబీస్ చాలా డెలికేట్ గా ఉంటారు కాబట్టి వాళ్ళతో మన మూమెంట్స్ అన్ని కూడా చాలా జెంటిల్ గా ఉండేలాగా చూసుకోండి. కళ్ళకి కాటుక పెట్టడం గురించి కూడా ఏంటంటే అవి కంటామినేట్ అయ్యి బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాటిలో ఉన్న ఇరిటెంట్స్ వల్ల బేబీ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒక చిన్న చుక్క పెట్టుకోవచ్చు, కానీ చాలా మందిని గమనిస్తే మొహమే కనిపించకుండా చాలా పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఎస్పెషల్లీ కాటుక పెడుతున్నప్పుడు మన చేతులు శుభ్రంగా లేకపోతే ఇన్ఫెక్షన్ వస్తుంది. అంత మాత్రమే కాకుండా ఐకి, నోస్కి ఒక కనెక్షన్ ఉంటుంది, నాసో లాక్రిమల్ డక్ట్ అని. మన కళ్ళని కాపాడటానికి మన కళ్ళలో టియర్ ఫార్మేషన్ అంటే కన్నీళ్లు ఫామ్ అవుతూ ఉంటాయి. అవి డ్రైన్ అయిపోవడానికి ఒక కనెక్షన్ ఉంటుంది, నాసో లాక్రిమల్ డక్ట్. ఈ డక్ట్ బ్లాక్ అయి కూడా మీ బేబీకి ఐ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నాసో లాక్రిమల్ డక్ట్ న్యూ బార్న్ బేబీస్ లో ఆల్రెడీ చాలా నారోగా ఉంటుంది. ఇది ఎదుగుతున్న కొద్దీ బాగా డెవలప్ అవుతుంది. అందుకే మనకి న్యూబార్న్ బేబీస్ పడుకొని లేచిన వెంటనే కళ్ళు అతుక్కున్నట్టుగా ఉంటాయి, కంట్లో పుజురు కారినట్టుగా ఉంటుంది. అది ఇన్ఫెక్షన్ అనుకుని చాలా మంది యాంటీబయాటిక్ డ్రాప్స్ అనవసరంగా వాడుతూ ఉంటారు. కళ్ళు ఎర్రగా అయిపోయి, కళ్ళ చుట్టూ ఎర్రగా అయిపోయి, పసుపుగా, పచ్చగా, చీములాగా కారితే తప్ప ఐ డ్రాప్స్ అనవసరంగా వేయాల్సిన అవసరం లేదు. సో పెద్దవాళ్ళు ముక్కు బాగా రావాలని చెప్పి ఒత్తి మసాజులు చేస్తూ ఉంటారు కదా. ఈ మసాజ్ నిజానికైతే ముక్కు చక్కగా రావడానికి కాదు. ఈ నాసో లాక్రిమల్ డక్ట్ నారోగా ఉంటుంది కాబట్టి అక్కడ టియర్స్ డ్రైన్ అవ్వటానికి హెల్ప్ అవుతుంది. సో ఈ మసాజ్ మీరు చేయాలనుకుంటే నూనెలు పూసేసి చేయకండి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మన ఫింగర్ టిప్స్ తో జెంటిల్ గా ఐకి, నోస్ కి మధ్య కనెక్షన్ ఉంటుంది కదా, అక్కడ జెంటిల్ సర్కిల్స్ తో కానీ మెల్లగా ఒత్తుకుంటూ కానీ డిఫరెంట్ డైరెక్షన్స్ లో ఐ నుంచి నోస్ కి, ఐ నుంచి కొంచెం
నోస్ దగ్గరికి కిందకి అలా మసాజ్ చేస్తే సరిపోతుంది. రోజుకి ఒక 3-4 సార్లు. ఒకవేళ బేబీకి సెక్రిషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే ఒక స్కెడ్యూల్ లాగా పెట్టుకొని పాలిచ్చే ముందు ప్రతిసారి చేయడం, స్నానానికి ముందు చేయడం, ఇలాంటివి టియర్స్ డ్రైనేజ్ అవన్నీ ప్రాపర్ గా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చేతులు శుభ్రంగా పెట్టుకోవడం చాలా అవసరం. కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు పెద్దగా అయిపోవు. కళ్ళ సైజ్ ని అది మన జెనెటిక్, మనం దాన్ని చేంజ్ చేయలేము. పౌడర్ అనేది బేబీస్ కి అస్సలు యూజ్ చేయకూడదు. ఎస్పెషల్లీ టాక్ ఉన్న పౌడర్ ని బేబీస్ కి యూజ్ చేస్తే స్కిన్ ఇరిటేషన్, ర్యాషెస్, లంగ్ ప్రాబ్లమ్స్ లైక్ అలర్జీస్, ఆస్తమా కాకుండా క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ డస్టింగ్ కి మీకు పౌడర్ కావాలనుకుంటే టాక్ ఫ్రీ పౌడర్ ని వాడండి. అది కూడా న్యూ బార్న్ పీరియడ్ లో కాకుండా కనీసం 1 నెల రోజులు దాటే వరకు ఆగండి. అది కూడా మనము మెత్తటి కాటన్ క్లాత్ తో మనము క్రీజెస్ లో మాత్రం, అంటే నెక్ కింద, ఎల్బోస్, నీస్ కింద, గ్రాయిన్ లో అలా అప్లై చేసి మళ్ళీ పౌడర్ అక్కడ ఉండిపోకుండా తుడిచేయాలి. పౌడర్ ని చాలా వరకు ఇంత పెద్ద పఫ్ పెట్టుకొని ఇలా 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 మొత్తం కొట్టేసి బేబీ ఆ పౌడర్ కడుపులోకి, ముక్కులోకి ఇలాగా చేస్తూ ఉంటారు. అలాంటివి చేయకూడదు. ఇంకా చేసే పెద్ద తప్పు ఏంటంటే తేనె తాపించడం వల్ల బాట్యులిజం జబ్బు వస్తుంది. బేబీకి 1 ఇయర్ వరకు కూడా మనము హనీ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాం. బేబీస్ కి వేయించాల్సిన ఫస్ట్ ఇంజెక్షన్ ఏంటంటే బేబీ పుట్టిన వెంటనే వైటమిన్ కే ఇంజెక్షన్ బేబీ తొడకి వేస్తారు. ఎందుకంటే వైటమిన్ కే అనేది తల్లిపాలలో కాస్త తక్కువగా ఉంటుంది అండ్ బేబీలో గట్ బ్యాక్టీరియా ఇంకా డెవలప్ కాకపోవడం వల్ల బేబీ కూడా వైటమిన్ కే డెఫిషియన్సీ స్టేట్ లో ఉంటుంది. కాబట్టి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. తలలో రక్తం కారచ్చు, నోట్లో, ముక్కులో, పేగులో, చర్మం కింద ఇలా రక్తం కారచ్చు. కాబట్టి బేబీ పుట్టిన వెంటనే ఈ వైటమిన్ కే ఇంజెక్షన్ వేయించాలి. మీ బేబీకి వేయించారో లేదో కామెంట్స్ లో చెప్పండి. సురక్షితంగా తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఈ లోకంలోకి రాగానే చాలా బ్యాక్టీరియాకి, వైరసెస్ కి అంతా ఎక్స్పోజర్ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బేబీ వ్యాక్సినేషన్ వేయించాలి. బేబీ డిశ్చార్జ్ అయ్యే లోపలే బీసీజీ, హెపటైటిస్ బి అండ్ ఓరల్ పోలియో వ్యాక్సిన్ తప్పకుండా వేయించాలి. మీ బేబీకి ఈ వ్యాక్సిన్స్ వేయించారో లేదా కామెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఈ ఫస్ట్ వ్యాక్సిన్ వేయించేసిన తర్వాత నెక్స్ట్ వ్యాక్సిన్ ఎప్పుడు వేయించుకోవాలో కూడా మీరు వెంటనే మీ డాక్టర్ సలహా తీసుకోవాలి. వ్యాక్సిన్స్ గురించి పూర్తిగా డీటెయిల్డ్ గా ఉన్న వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. బేబీకి బాగా జీర్ణం అవ్వటానికి ఎలాంటి మందులు వాడాలి, బలం కోసం ఎలాంటి మందులు వాడాలి, భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ వేరుగా ఉంటే పుట్టిన బిడ్డకి ఏదైనా సమస్య వస్తుందా, కామర్లకి కారణం ఏంటి, బిడ్డకు కామర్లుంటే తల్లి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి సోప్ వాడాలి, ఎలాంటి బాడీ లోషన్ వాడాలి, డైపర్స్ వాడచ్చా వాడకూడదా, ఎలాంటి డైపర్స్ వాడాలి, న్యూ బార్న్ లో డేంజర్ సైన్స్ ఎలా గుర్తించాలి, ఇలాంటి విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి, మిస్ కాకండి. మీకు తల్లిపాలు సరిపోతున్నాయా లేదా, బేబీ గ్రోత్ ఎలా ఉంది, తల్లిపాలు సరిపోకపోతే ఏం చేయాలి, బ్రెస్ట్ పంప్ యూజ్ చేయొచ్చా, ఇలాంటి వీడియోస్ అన్నీ ఉన్నాయి. వీటి లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసేయండి. బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వీడియోస్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి.